జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇక 3 రోజుల పాటు శ్రీనివాస్ ను విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగనుంది. జగన్ పై దాడి వెనుక అసలు సూత్రధారుల కోసం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాదాపూర్ ఎన్ఐఏ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. థ్యాంక్ యూ లక్ష్మి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ దాడి చేసినటువంటి నిందితుడు శ్రీనివాస్ని నిన్న విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్ఐఏ మాదాపూర్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు నిందితుడు శ్రీనివాస్ని తన అడ్వకేట్ అయినటువంటి న్యాయవాది సమక్షంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేసి విచారణ కొనసాగించారు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పై తమకు నమ్మకం లేదు కనుక ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ థర్డ్ పార్టీ చేత విచారణకు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గుంటూరు చెందినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ విచారించినటువంటి హైకోర్టు అప్పుడు ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేయడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఐఏ ఈ కేసుని పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా లోతుగా ఈ కేసుని విచారణ ప్రారంభించింది. నిన్న సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లు కూడా నిన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు వెళ్ళడం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్, సీన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎయిర్పోర్ట్కు వచ్చాడు, అదేవిధంగా శ్రీనివాసరావు దాడి ఎప్పుడు చేశాడన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళ యొక్క ఎవిడెన్స్ మొత్తం కూడా పూర్తిగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ఐఏ కార్యాలయం వద్ద కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభం కావడంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు న్యాయవాది సమక్షంలో, శ్రీనివాసరావు న్యాయవాది సమక్షంలో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ హైకోర్టు ఆదేశాల మేరకే ఈరోజు శ్రీనివాస్ తరపు న్యాయవాది సమక్షంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మాత్రం ప్రస్తుతం విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా రెండు సూత్రాల ప్రకారం ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఒకటి, తనంతట తానే ఈ నేరానికి పాల్పడ్డారా, లేదా శ్రీనివాస్ వెనుక ఎవరన్నా ఉండి ఈ నేరానికి పాల్పడడానికి ప్రోత్సహించారన్న కోణంలో ప్రస్తుతం అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం అసలు దాడి జరగవలసినటువంటి కారణం ఏంది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్న కోణంలో పూర్తిగా అధికారులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు కుటుంబ సభ్యులు, ఇప్పటికే శ్రీనివాస్ కుటుంబ సభ్యులని, అదేవిధంగా ఎయిర్పోర్ట్ సిబ్బందిని కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ దర్యాప్తు చేసి ఆ ఎవిడెన్స్ అన్ని కూడా స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాసరావు స్టేట్మెంట్ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు శ్రీనివాసరావు స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ చేస్తారు. ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత దాదాపు 5 రోజుల పాటు ఇక్కడ విచారించిన తర్వాత అతన్ని మళ్ళీ విశాఖ కోర్టులో ప్రవేశపెడతారు. అక్కడ నుంచి మళ్ళీ అతన్ని విశాఖ సెంట్రల్ జైలు కూడా తరలిస్తారు. మొత్తం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి జగన్పై దాడికి సంబంధించినటువంటి కేసులో నిందితుడు శ్రీనివాస్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు, అసలు దీని వెనుక ఉన్నటువంటి లోతుగా దర్యాప్తు చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరి చూడాలి ఇప్పటికైనా ఈ కేసులో అసలు దోషులు ఎవరన్న దాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు బయట పెడతారా లేదా అని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సునీల్.